Hello friends, welcome to Honey GS classes. 22nd March 2022 daily current affairs class చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ డేస్ చూస్తే ఈ మార్చి 22 వరల్డ్ వాటర్ డే. ఆ థీమ్ ఏంటి, ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వరల్డ్ వాటర్ ఫోరం కూడా ఈరోజు జరుగుతుంది. ఈ ఆఫ్రికాలో తొలిసారిగా జరుగుతుంది వరల్డ్ వాటర్ ఫోరం అని చెప్పేసి సెనెగల్ కంట్రీలో. ఇండియన్ పాలిటీ చూస్తే మనకి ఉత్తరాఖండ్ అండ్ గోవా రాష్ట్రాలకి ముఖ్యమంత్రులను గవర్నర్ నియమించాడు. ఆ బీజేపీ ఎవరినైతే చెప్పిందో వాళ్ళని నియమించాడు. అయితే ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ చూస్తే ఈ పుష్కర్ సింగ్ ధామి ఈ ఖటీమా కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఓడిపోయిండు, బట్ సీఎంగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఇది అనుమతిస్తుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. గోవా విషయానికి వస్తే ప్రమోద్ సావంత్కి మెజార్టీ రాలేదు. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది, బట్ ఏ ప్రాతిపదికన గవర్నర్ నియమించాడు అని చెప్పేసి ఇవి రెండు కూడా కొత్తవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే ఇండియా శ్రీలంక మనకి తరచుగా వార్తల్లో వస్తుంది. ఈ శ్రీలంకలో ఎకనామిక్ క్రిసిస్ వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ పేపర్స్ లేక ఎగ్జామ్స్ని బ్యాన్ చేయడం జరిగింది. నిన్న ఇద్దరు వృద్ధులు, ఈ ఓల్డ్ సిటిజన్స్ ఈ పెట్రోల్ కోసం లైన్లో ఉండి చనిపోయినారు. ఇటువంటి వార్తలు మనకి ఎగ్జామ్లో ఏం రావు, బట్ ఇటువంటి స్థితికి కారణం ఏంటి, ఆ ఇండియా యొక్క స్టాండ్ ఏంటి. ఇండియా నైబర్స్ ఫస్ట్ అని చెప్పి శ్రీలంకకు తెగ హెల్ప్ చేస్తుంది. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి $1 బిలియన్ 500 మిలియన్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. కొత్తగా కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ అనేసి ఇచ్చింది. వాట్ ఈస్ ద కరెన్సీ స్వాప్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నాట్ స్వైప్, స్వాప్, SWAP స్వాప్ అని చెప్పేసి. ఇండియా ఆస్ట్రేలియా సమ్మిట్ ముగిసింది. మనకి 1500 కోట్ల ఒప్పందాలు ఏవి అని చెప్పేసి ఆ లిస్ట్ అవుట్ మనం చేసుకోవాలి. అదే ఈజీగానే ఉంటుంది. కమిటీ ఈ 3 ఫార్మ్ లాస్, రైతు వ్యవసాయ చట్టాలని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసింది, బట్ ఆ కమిటీ రిపోర్ట్ అయితే నిన్న బహిర్గతం చేయడం జరిగింది. బట్ ఇది అసందర్భం, ఎందుకంటే ఆల్రెడీ రద్దు చేసిన చట్టాలకి రిపోర్ట్ ఏంటి అని చెప్పేసి విమర్శ చేస్తున్నారు. బట్ మనం ఇది ఆల్రెడీ ఒక 2 క్లాసులు మనం డిస్కస్ చేసాం. 3 ఫార్మ్ లాస్లో ఏముంది అని చెప్పేసి, రైతులు ఎటువంటి ధర్నాలు, నిరసన రూపాలు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. నేను లింక్లో ఇస్తా, ఎండ్ కార్డ్లో చూడండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ అసాని అనే సైక్లోన్ తుఫాన్ వచ్చింది, అండమాన్ను హిట్ చేసింది. అసాని అనే పేరు శ్రీలంక పెట్టింది. ఆ అసానికి అర్థం ఏంటి అని చెప్పేసి మనం చదువుకోవాలి. బోయింగ్ 737 ఏరోప్లేన్ ఈ చైనాలో కూలిపోయింది. 132 మెంబర్స్ చనిపోయినారు. నేషనల్ ఇష్యూ చూస్తే ఈ కోలార్, కర్ణాటకలోని కోలార్లో ఉన్న క్లాక్ టవర్ మీద ఈ 74 ఇయర్స్లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వెరీ ఫస్ట్ టైం నేషనల్ ఫ్లాగ్ అనేది హోస్ట్ చేయబడింది. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే ఈ లమిటియే 2022 అంటే ఒకటి ది మిలిటరీ జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సీషెల్స్ కంట్రీ. NACP అంటే మనకి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది 2026 వరకు. 2021 నుంచి, నాట్ 22nd, 21st నుంచి 26th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సమ్మిట్ చూస్తే గల్ఫ్ బిజినెస్ సమ్మిట్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒక 3 దేశాలు వచ్చినాయి. శ్రీనగర్లో సమ్మిట్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. మనకి అపాయింట్మెంట్ చూస్తే జయంతి ఘోష్ అని చెప్పేసి UNOలో ఒక మహిళ, ఈమె ఇండియా ఆమెది. UNO యొక్క సలహా మండలిలో ఆమె అపాయింట్మెంట్ కావడం జరిగింది. తెలంగాణ చూస్తే మనకు ఈ కేమ్ వేద అని చెప్పేసి US మెడిసిన్ సంస్థ, అది తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడి పెడుతుంది ఈ మెడిసిన్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇన్స్టిట్యూషన్స్లో. ఇవి మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వస్తే వరల్డ్ వాటర్ డే. మార్చి 22 అనగా మనకు గుర్తుకు రావాల్సింది వరల్డ్ వాటర్ డే అని చెప్పేసి ప్రపంచ నీటి దినంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. దీని థీమ్ ఏంటి? ప్రతిదానికి థీమ్ ఉంటుంది, ఆ థీమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే రోజు ఎందుకు అనేది ఏం కారణం ఏమి లేదు, రైట్. కారణం ఏమైనా ఉంటే అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఇటీవల మార్చి 15 ఏంటిది కంబ్యాట్ ఇస్లామిక్ ఫోబియా డే అని చెప్పేసి. ఎందుకు అంటే అది 2019 మార్చి 15 న్యూజిలాండ్లో క్రైస్ట్ చర్చిలో
ముస్లింల ఊచకోతకి ఇది కండక్ట్ చేస్తున్నారు. సో వరల్డ్ వాటర్ డేకి థీమ్ ఏంటి అంటే గ్రౌండ్ వాటర్, సో మేకింగ్ ఇన్విజిబుల్ విజిబుల్. అంటే భూగర్భ జలం అనేది మనకి కనిపించకుండా ఉంటది, మనం కనిపించేలా చేయాలి అంటే భూగర్భ జల వనరులు పెంచాలని చెప్పేసి థీమ్ అండి. సో 2022 మార్చి 22 వరల్డ్ వాటర్ డే థీమ్ ఏంటి అంటే భూగర్భ జలాలని కనిపించేలా చేయాలని చెప్పేసి దాని అర్థం. అంటే ఆ సోర్స్ అనేది పెంచాలి, తగినంత పెంచాలని చెప్పేసి అది థీమ్ అండి. సో మనకు ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారంటే 1993, నాట్ 1992. జనరల్ గా ఒక 1 year బ్యాక్ ఉంటది. మనకు 1992లో ఎర్త్ సమ్మిట్ జరిగింది, ధరిత్రి సదస్సు అని చెప్పేసి ఈ బ్రెజిల్లోని రియో డిజనెరోలో. సో రియో డిజనెరోలో జరిగిన ఈ యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి, యుఎన్ కాన్ఫరెన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి యుఎన్సిఏడి, దీన్నే ఎర్త్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం. బ్రెజిల్లోని రియో డిజనెరోలో జరిగింది. ఈ సమావేశంలో ఈ మార్చి 22 వరల్డ్ వాటర్ డేగా కండక్ట్ చేద్దామని చెప్పేసి తీర్మానం చేసిళ్ళు. దీన్ని యథాతథంగా యుఎన్ యొక్క జనరల్ అసెంబ్లీ సాధారణ సభ అనేది ఆమోదించింది. 1993 నుంచి అబ్జర్వ్డ్ అని చెప్పేసి, అంటే అప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఫారెస్ట్ డే కూడా మనకి 2013 నుంచి చేస్తున్నారు ఇది. సో 12లో తీర్మానం చేస్తే 13 నుంచి మనకి ఇది చేస్తున్నారు, రైట్. ఇది వరల్డ్ వాటర్ డే గురించి. మనకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉంటాయి కదా. ఆ 17 గోల్స్ లో 6వ గోల్ ఎవ్రీవన్ గెట్ క్లీన్ వాటర్. సో అందరూ శుభ్రమైన నీటిని పొందాలి 2030 కల్లా అని చెప్పేసి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి 17లో ఈ 6వ గోల్ వాటర్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. 2030 కల్లా అందరూ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ పొందాలని చెప్పేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రపంచం మొత్తం కూడా, రైట్. ఇది వరల్డ్ వాటర్ డే గురించి. ఇక్కడ మనకి ఇంకోటి ఎర్త్ డే అంటే ఒకసారి చూడండి. ఈ మార్చి 22 వాటర్ డే, ఏప్రిల్ 22 ఎర్త్ డే అంటే ధరిత్రి దినము, మే 22 బయోడైవర్సిటీ డే, జీవ వైవిధ్య దినం అని చెప్పేసి ఈ 3 కూడా యుఎన్ఓ కండక్ట్ చేస్తుంది. సింపుల్ గా WEB వెబ్ అండి. సో వెబ్ అడ్రస్ మనకు తెలుసు, వెబ్ అనే దాంతో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వాటర్ డే, ఎర్త్ డే, బయోడైవర్సిటీ డే అని చెప్పేసి ఈ 3టిని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ వరల్డ్ వాటర్ ఫోరం. సో వరల్డ్ వాటర్ ఫోరం, ఫోరం మీన్స్ సదస్సు. సో ఇది 9th అండి. జరిగింది ఆఫ్రికాలోని సెనెగల్ దేశము ఆఫ్రికాలో ఉంటది. డాకర్ అనే ప్రాంతంలో జరుగుతుంది. ఈ రోజు నుంచి రేపటి వరకు జరుగుతుంది. మార్చి 22 నుంచి 27 వరకట, రైట్. సెనెగల్ ఇది ఆఫ్రికా కంట్రీలో వెరీ ఫస్ట్ టైం ఈ డాకర్ లో జరుగుతుంది. దీని థీమ్ ఏంటి అంటే వాటర్ ఫోరం యొక్క థీమ్ అనేది సో వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత ఫర్ దేనికోసం అంటే పీస్ అండ్ డెవలప్మెంట్. శాంతి అభివృద్ధి కొరకు నీటి భద్రత అనే పేరుతోని వాటర్ సెక్యూరిటీ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ పేరుతోని ఈ వాటర్ ఫోరం అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మనకి వాటర్ ఫోరం వచ్చింది, వాటర్ డే వచ్చింది. ఇవి 2 మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. వెబ్ అంటే వాటర్ డే, ఎర్త్ డే అండ్ బయోడైవర్సిటీ డే అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ పాలిటీ. సో ఒకటి ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి, నెక్స్ట్ వచ్చేసి గోవా. సో ప్రమోద్ మహాజన్ సావంత్ సార్,
ఈ ప్రమోద్ సావంత్ మనకి ఈ ముఖ్యమంత్రుల పేర్లు అవసరం అంటే చెప్పలేము. కరెంట్ అఫైర్స్ లో ముఖ్యమంత్రుల పేర్లు అడిగితే అడగచ్చు. రీసెంట్ 5 స్టేట్స్ ఎలక్షన్స్ కాబట్టి మనం యూపీ ఎవరు ఈ యోగి, తర్వాత మణిపూర్ బీరేన్ సింగ్ అని చెప్పేసి, ఈ పంజాబ్ మనం అలా డిస్కస్ చేసినాం, భగత్ సింగ్ మాన్ అని చెప్పేసి, రైట్. అండ్ అది అక్కడ భగత్ సింగ్ అనేది ఒకటి కాంట్రవర్సీ ఏంటి అంటే ఆ పసుపు రంగు ఫోటో అనేది తన ఆఫీస్ లో పెడతాడు. ఇన్ఫాక్ట్ భగత్ సింగ్ ఎప్పుడు పసుపు రంగు ఫోటో అనేది ధరించలేదు, ఆ టోపీ అనేది ధరించలేదు. అటువంటి ఎగ్జామ్ ఏం రావు. ఇప్పుడు ఏంటి అంటే ఉత్తరాఖండ్ సీఎం గా పుష్కర్ సింగ్ ధామి, గోవా సీఎం గా ప్రమోద్ సావంత్ అని చెప్పేసి అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఫస్ట్ ఈ పుష్కర్ సింగ్ ధామి వస్తే ఉత్తరాఖండ్ లో స్టిల్ 2001లో స్టేట్ పుట్టింది కదా, అప్పటి నుంచి ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా రెండవసారి అధికారంలోకి రాలేదు. వెరీ ఫస్ట్ టైం పుష్కర్ సింగ్ ధామి బీజేపీ ప్రభుత్వం అనేది రెండవసారి అధికారంలోకి వచ్చింది, ఒక రికార్డు, రైట్. ఇంకొకటి ఈ ఉత్తరాఖండ్ సిట్టింగ్ సీఎం ఓడిపోవడం అనేది ఒక సాంప్రదాయము, రాజ్యాంగంలో ఏమీ లేదు కానీ ఒక సాంప్రదాయము, ఒక కస్టమ్స్ అన్నట్టు, ఒక ఈ అంటే ఇప్పుడు సీఎం గా పనిచేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోవడం ఖాయం అక్కడ. సో ఇది కొనసాగింది పుష్కర్ సింగ్ ధామి విషయంలో కూడా. మొత్తం ఉత్తరాఖండ్ లో 70 ప్లేసెస్ ఉంటే 47 వచ్చినాయి బీజేపీకి, బట్ ఆయన ఓడిపోయిండు. ఎక్కడి నుంచి అంటే ఖటీమా నుంచి. సో ఖటీమాలో ఈ భువన చంద్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇతన్ని ఓడిస్తాడు. సో మరి సీఎం గా అపాయింట్మెంట్ కావచ్చా అంటే ఎస్, మనకి రాజ్యాంగంలో 75 సబ్ క్లాస్ 5 సెంట్రల్ లో వస్తే, స్టేట్ లో వస్తే 164(4) అని చెప్పేసి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి మంత్రిగా ఏ సభలో సభ్యత్వం లేకున్నా కూడా 6 నెలల పాటు కొనసాగించవచ్చు. 6 months లోపల ఏ సభలో సభ్యత్వం పొందకుంటే మంత్రి పదవి రద్దు అవుతుంది అని చెప్పేసి ఉన్నది. అంటే ఏంటి, నువ్వు సభ్యత్వం లేకున్నా కూడా ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, ఎంపీ కాకుండా కూడా నువ్వు ప్రైమ్ మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్ లేదా మినిస్టర్ అయితే కావచ్చు. ఈ ఆర్టికల్లో ముఖ్యమంత్రి అని లేదు, ప్రధానమంత్రి అని లేదు, కేవలం మినిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో మినిస్టర్ మీన్స్ చీఫ్ మినిస్టర్ కూడా వన్ ఆఫ్ ది మినిస్టరే, ప్రైమ్ మినిస్టర్ కూడా వన్ ఆఫ్ ది మినిస్టరే. వీళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రి అంటే ఒక మంత్రి అతను. సో మంత్రుల్లో సమానుడు, మంత్రుల కంటే ఎక్కువ కాదు. మనకి మంత్రి మండలిలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు, అందరు ఈక్వల్ గా ఉంటారు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ నాట్ హయ్యర్ బట్ ఫస్ట్ అన్నట్టు, అట్లా హీ ఈజ్ ఫస్ట్ నాట్ హయ్యర్, అట్లా గుర్తుపెట్టుకోండి ఈజీగా. సమానంలో ప్రథముడు అని చెప్పేసి పిలుస్తాం. సింపుల్ గా చెప్పాలంటే మనకి రోహిత్ శర్మ ఉన్నాడు, వచ్చే వరల్డ్ కప్ ఉన్నది. సో 11 మంది ఆడుతారు, వరల్డ్ కప్ గెలిస్తే ఎత్తుకునేది మాత్రం ఫస్ట్ అయితే వెళ్ళి రోహిత్ శర్మ. సో అతను సమానంలో ప్రథముడు, కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని చెప్పేసి మనం పిలుస్తాం, రైట్. ఇందులో సీఎం అనే పదం వాడలే, బట్ మినిస్టర్ అనే పదం అయితే వాడిండు. సో దీని ప్రకారం 6 months వరకు నీకు సభ్యత్వం లేకున్నా కూడా ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, మంత్రిగా ఉండొచ్చు. 6 months లోపల నువ్వేం చేయాలి, ఇది రాష్ట్రం కాబట్టి అయితే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అన్న కావాలి. సో ఎమ్మెల్సీ ఇక్కడ ఛాన్స్ లేదు, ఉత్తరాఖండ్ కాబట్టి ద్విశాసన సభలు లేవు. ఈ సెంట్రల్ లెవెల్లో 2 సభలు కంపల్సరీ, మండేటరీ, బైక్యామరలిజం అని చెప్పేసి. స్టేట్ లో మాత్రం ఇట్ ఈస్ ఆప్షనల్ ఓన్లీ, నాట్ మండేటరీ. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసెంబ్లీ ఇష్టము, అసెంబ్లీ అవునంటే ఉంటుంది, కాదంటే పార్లమెంట్ ఇష్టం. వల్ల ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయమని శాసనసభ తీర్మానం చేస్తే పార్లమెంట్ చట్టం చేసి ఏర్పాటు చేస్తుంది. సో ఏర్పాటు రాష్ట్ర శాసనసభ దగ్గర ఉంటది. ఇక రద్దు అనేది వీళ్ళ దగ్గర ఉండదు. రద్దు చేయమని తీర్మానం చేసి పంపితే పార్లమెంట్ రద్దు చేయవచ్చు, చేయకపోవచ్చు, రైట్. ఓన్లీ తుంబాకు, ఇది గుర్తుపెట్టుకోండి. సో 6 states లో మాత్రమే మనకి ఉన్నది. ఏది తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక, ఈ 6 states లో మనకి ద్విసభలు అనేటివి ఉన్నాయి. ఇక లేదు, ఈ ఛాన్స్ ఏంటిగా మనకి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి. మరి ఈ 47లో ఒక్కరిని రాజీనామా చేయిస్తారు, కంపల్సరీ చేయించాల్సిందే. సో అప్పుడు ఎమ్మెల్యే అయితే పోటీ చేస్తాడు, గెలవాలి.
ఇఫ్ ఒకవేళ లాస్ అయింది అనుకోండి, మళ్ళీ ఓడిపోయింది అనుకోండి, మళ్ళీ ఏం కావచ్చు, నెక్స్ట్ డే మళ్ళీ సీఎంగా కావచ్చు అంటే ఎస్ మళ్ళీ కావచ్చు, మళ్ళీ 6 months వరకు ఉంటాడు, మళ్ళీ రద్దు అవుతుంది, ఇట్లా కొనసాగించవచ్చు. బట్ టెక్నికల్ గా ఓకే బట్ సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఎవరు ఈ ఆర్ఎస్ చౌదరి కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో 6 months లోపల జరిగే ఎన్నికల్లో ఒకసారి ఓడిపోతే తిరిగి అదే వ్యక్తిని మంత్రిగా నియమించకపోవడం మంచిది అని చెప్పేసి, రాజ్యాంగబద్ధంగా నైతికం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ చౌదరి కేసులో. దీన్ని పాటించాలా వద్దా అనేది మళ్ళీ వాళ్ళ ఇష్టం గట్ల, రైట్. కాన్స్టిట్యూషనల్ గా అయితే ఏం కాదు, ఓడిపోయినా మళ్ళీ సీఎం కావచ్చు, పెద్ద విషయం కాదు. 6 months తర్వాత మళ్ళీ కంటిన్యూ కావచ్చు అట్లా. నెక్స్ట్ గోవాకి వస్తే గిట్ట ప్రమోద్ సావంతి అని చెప్పేసి గోవా, రైట్. ఈ ప్రమోద్ సావంతి మనం ఏం డిస్కస్ చేయాలి అంటే, మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉంటే 20 వచ్చినాయి బీజేపీకి, సో 21 రావాల్సింది కాబట్టి ఒక స్థానం తక్కువైంది మ్యాజిక్ ఫిగర్ కి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గవర్నర్ వ్యక్తి ఈ బీజేపీని రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానం చేయడం జరిగింది. ఏ ప్రాతిపదికన అంటే, ఓన్లీ ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్, ఒక సాంప్రదాయం మాత్రమే, రాజ్యాంగంలో ఏమీ లేదు. ఏ పార్టీకి మెజార్టీ రాని పక్షంలో హంగ్ పార్లమెంటు, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ అయితే లార్జెస్ట్ పార్టీని పిలవాలి. సో బీజేపీని పిలిచిండు, తన దృష్టిలో ఈ బీజేపీ పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి నమ్మిండు గవర్నర్ కాబట్టి, సో బీజేపీని పిలిచిండు. ఇఫ్ ఇది పాసిబుల్ కాకుంటే ప్రీ పోల్ అలయన్స్, ఎన్నికల ముందే కూటమిగా ఏర్పడితే దాన్ని పిలవాలి. ఇది పాసిబుల్ కాకుంటే పోస్ట్ పోల్ అలయన్స్ అని చెప్పేసి ఇంకోటి ఉంటది. పోస్ట్ పోల్ అలయన్స్ బట్ వీళ్ళు బయట నుంచి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు ప్రభుత్వంలో అయితే చేరుతారు అని చెప్పేసి ఇటువంటి 4 అనేవి ఉంటాయి జనరల్ గా. అయినా ఏది కాకుండా గిట్ట మళ్ళీ తిరిగి ఎలక్షన్స్ పోతే దాన్ని స్నాప్ పోల్ అంటారు. స్నాప్ పోల్ అంటే సో వెంటనే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ మెజార్టీ రాకుంటే, సో గవర్నర్ అయితే ఇది ఫాలో అయ్యిండు, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిండు. గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్, అది విచక్షణ అధికారం కిందికి వస్తుంది, రైట్. ఈ గోవాలో మనకి 2 భార్యాభర్తలు, 2 జంటలు ఎన్నికైనలు బీజేపీ నుంచి. విశ్వజిత్ సింగ్ అని చెప్పేసి, సో విశ్వజిత్ సింగ్, విశ్వం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, దివి ఆకాశము, సో దివియా, సో విశ్వము దివి. ఇంకొకరు జెన్నిఫర్ మోనోసిరాట్, వీళ్ళు భార్యాభర్తలు. సో విశ్వజిత్ సింగ్, దివ్య, మోనోసిరాట్ అండ్ జెన్నిఫర్ అని చెప్పేసి వీళ్ళు ఈ 2 జంటలు గోవా అసెంబ్లీకి ఎన్నికైనాయి. నెక్స్ట్ ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే వెరీ ఇంపార్టెంట్. మనం ఇండియా ఆస్ట్రేలియా డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇండియా ఆస్ట్రేలియా మొత్తం 1500 కోట్ల ఒప్పందాలు జరిగినాయి. ఇది వర్చువల్ మోడ్ లో మీటింగ్ జరిగింది. ఇండియాలో మోడీ, ఆస్ట్రేలియాలో మోరిసన్. సో మోరిసన్, ఇక్కడనేమో మోడీ. సో మోడీ అండ్ మోరిసన్ మధ్య 1500 కోట్ల ఒప్పందం అనేది మనకు జరిగింది. చూద్దాం అవి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ మనం కొన్ని డిస్కస్ చేసినాం ఆల్రెడీ. 29 పురాతన విగ్రహాలు భారత్కి వెనక్కి ఇవ్వడం జరిగింది, యాంటిక్విటీ అంటారు. సో 29 అన్సెంట్ యాంటిక్విటీ ఏవైతే ఉన్నాయో సో అవి వెనక్కి ఇవ్వడం జరిగింది. దొంగలించబడ్డ విగ్రహాలు వెనక్కి ఇవ్వడం జరిగింది. మోడీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఒక ఒప్పందం అది. సెకండ్ది సిడిఎస్ అంటే మనకి మాది సిడిఎస్ బిపిన్ రావత్ పేరు మీదుగా ఒక స్కీమ్ ఉన్నది. సో ఇది మనం డిస్కస్ చేశాం. ఈ ఆస్ట్రేలియా అండ్ ఇండియా యంగ్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ కి సిడిఎస్ బిపిన్ రావత్ పేరు పెట్టడము జరిగింది. నెక్స్ట్ లిథియం అనేది ఎక్కువ ఆస్ట్రేలియాలో ఉంటది. ఈ లిథియం అనేది ఒక లోహం అండి. లిథియం అనేది
ఈ లిథియం మనకు బ్యాటరీలో ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ విమానం యొక్క విడివిడి భాగాలు లిథియం అండ్ అల్యూమినియం యొక్క మిశ్రమ లోహంతో తయారు చేస్తారు. విమానం యొక్క విడివిడి భాగాలు అల్యూమినియం ప్లస్ లిథియం అని చెప్పేసి మన నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చింది. రైట్. ఈ లిథియం ఎక్స్ప్లోర్ అంటే వెలికి తీత అనేది ఇండియా ప్లస్ ఆస్ట్రేలియా కలిసి ఉమ్మడిగా చేస్తాయి. ఇక్కడ ఆస్ట్రేలియాలో, అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి సో ఆస్ట్రేలియాలో చేస్తారు. ఇండియా ఆస్ట్రేలియా కలిసి ఎక్స్ప్లోర్ లిథియం అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ ని ఆస్ట్రేలియాలో. ఒకటేమో మనకు బెంగళూరులో ఒకటి, ఇదేమో ఆస్ట్రేలియాలో. మరి బెంగళూరులో ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. దేంట్లో అంటే ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ టెక్నాలజీలో, ఎమర్జెన్సీ క్రిటికల్ టెక్నాలజీలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు అనేది సంయుక్తంగా ఆస్ట్రేలియా, ఇండియా, బెంగళూరులో. ఒకటేమో లిథియం ఆస్ట్రేలియాలో, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేది బెంగళూరులో. సో ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ టెక్నాలజీ అని చెప్పేసి. నెక్స్ట్ 2+2 చర్చలు అనేవి నెక్స్ట్ మంత్ లో జరుగుతాయట. 2+2 అంటే ఇక్కడ మనకి ఈ డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ ఫారెన్ మినిస్ట్రీ అని చెప్పేసి ఇండియా ఇటువంటి డిస్కషన్స్ అనేది 2+2 అనేది ఇండియా నుంచి ఇద్దరు, ఎవరు ఫారెన్ మినిస్ట్రీ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ, అటు నుంచి ఇద్దరు ఫారెన్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ. ఇటువంటి డిస్కషన్స్ అనేది కేవలం క్వాడ్ దేశాల మధ్య మాత్రమే ఉన్నది. అంటే ఏంటిది? జపాన్, ఆస్ట్రేలియా అండ్ అమెరికా, ఇండియా. ఈ ఇండియా అనేది 2+2 డిస్కషన్స్ అనేది ప్రపంచంలో కేవలము 3 మెంబర్స్ తోనే కండక్ట్ చేస్తుంది. అవి జపాన్, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ అని చెప్పేసి. 4 కలిపితే ఏమొస్తుంది మనకి? క్వాడ్ కూటమి అని చెప్పేసి వస్తుంది. ఓకే. ఇటీవల క్వాడ్ కూటమి సమిట్ అనేది మనకు జరిగింది యుఎస్ఏ యొక్క ఈ బైడెన్ అధ్యక్షతన. ఈ మినిస్ట్రియల్ సదస్సు అనేది జరిగిందేమో ఈ ఆస్ట్రేలియన్ మెల్బోర్న్ లో జరిగింది క్వాడ్ కూటమి అనేది. 2+2 చర్చలు అని చెప్పేసి. ఇంకొకటి స్కాలర్షిప్, దాని పేరు మైత్రి స్కాలర్షిప్. సో మైత్రి స్కాలర్షిప్ అంటే ఏంటిదంటే ఈ ఆస్ట్రేలియాలో చదువుకునే ఇండియన్ స్టూడెంట్స్ కి ఆస్ట్రేలియా ప్రభుత్వము మైత్రి స్కాలర్షిప్స్ అనేది ఇస్తుందట. సో ఇటువంటి ఒప్పందాలు మనకు జరిగినాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కొన్ని. ఇంకా ఒకటి ఆస్ట్రేలియా ఆర్మీ రీసెర్చ్ సెంటర్ కును క్లాస్ మధ్య ఒప్పందం జరిగింది. సో సెంటర్ ఫర్ ల్యాండ్ అండ్ వార్ఫేర్ స్టడీస్ అని చెప్పేసి రెండింటి మధ్య జరిగింది ఒప్పందం అని చెప్పేసి. ఇటువంటి ఒప్పందాలు ఆస్ట్రేలియా, ఇండియాకు జరిగినాయి. రైట్. ఇది ఆస్ట్రేలియా అండ్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ కరెంట్ అఫైర్స్ మనకి దగ్గరలోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి. రైట్. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఐ థింక్ ఏప్రిల్లో పీసీ అండ్ ఎస్ఐ అంటున్నారు. ఎవరు మనం గెస్ చేయలేము ఎప్పుడు ఉంటుందని. ఎవరు చెప్పినా అది పెద్ద అబద్ధము, శుద్ధ తప్పు. ఎవడు గెస్ చేయలేడు. కానీ జనరల్ గా మనకి ఒక రోస్టర్ పాయింట్ తీయాలి, 100 మందికి రోస్టర్ పాయింట్ తీయాలి. ఇంతకుముందు ఉన్న రోస్టర్ పాయింట్ పనిచేయదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% కొత్తగా వచ్చింది ఆర్టికల్ 15-16 ప్రకారము, 16(6) ప్రకారం. కాబట్టి సో ఈ 10 మంది దాంట్లో దొబ్బాలి కాబట్టి 100 మందికి ఫ్రెష్ రోస్టర్ పాయింట్ తీయాలంటే కొంచెం టైం అనేది పడుతుంది. రైట్. నెక్స్ట్ ఇండియా శ్రీలంక. సో ఇండియా శ్రీలంక ఈ నెంబర్ ఆఫ్ టైం మనకి రోజు పేపర్లో వస్తుందండి. ఇంతవరకు శ్రీలంకకు ఏం చేసిండ్రు అంటే మనకు తెలుసు, $1 బిలియన్ అనేది ఈ ఫుడ్ సెక్యూరిటీకి, మెడిసిన్ కి, ఎసెన్షియల్ ఐటమ్స్ కి ఇవ్వడం జరిగింది. 500 మిలియన్స్ అనేది, సో 500 మిలియన్స్ అనేది ఫ్యూయల్ అంటే ఇంధనానికి ఇవ్వడం జరిగింది. ఇవి రెండు కూడా LOC అంటే లైన్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. డిస్కస్ చేసాం ఆల్రెడీ. మళ్ళా కొత్తగా కరెన్సీ స్వాప్, సో కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ ఇచ్చింది. దీనికి అదనంగా ఎంత? $400 మిలియన్స్ వరకు ఇచ్చింది, $1 మిలియన్ అని చెప్పేసి. సో $400 మిలియన్ కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ అనే పదం ఉపయోగించిండు. సో మనం తెలుసుకోవాలి కరెన్సీ స్వాప్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఇది ఇండియా శ్రీలంక, ఇది 400 మిలియన్స్ అనేది అప్పు ఇచ్చింది, లోన్ ఇచ్చింది, నాట్ LOC, లోన్ ఇచ్చేసింది. సో
సో వాళ్ళు తిరిగి చెల్లించాలి. లోన్ ఇవ్వడం మాత్రం డాలర్లలో ఇచ్చింది. ఎందుకు అంటే వాళ్ళకి ఈ ఫారెన్ రిజర్వ్ అనేది అంటే విదేశీ నిల్వలు తక్కువ ఉన్నాయి కాబట్టి సో డాలర్స్ ఇచ్చేసింది. శ్రీలంక అప్పు కట్టంగా డాలర్స్ లో అవసరం లేదు, ఎక్స్చేంజ్ చేసుకొని శ్రీలంక కరెన్సీలో ఇవ్వచ్చు. సో శ్రీలంక కరెన్సీలో ఇవ్వచ్చు అంటే ఇవ్వడమేమో డాలర్స్, తిరిగి రీపేమెంట్ అనేది శ్రీలంక కరెన్సీ కాబట్టి దీన్ని కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ అంటాం. స్వాప్ అంటే ఎక్స్చేంజ్ చేయడము, దాన్ని మార్పు చేయాలి. దేన్ని? రూపాయి మారకాన్ని, రూపాయి వినిమయాన్ని మార్పు చేయాలి. డాలర్స్ లో ఇచ్చిన దాన్ని వాళ్ళు రీపేమెంట్ చేయాలి. వాళ్ళ దగ్గర ఏముంటది? శ్రీలంక రూపాయలే ఉన్నాయి, డాలర్స్ లేవు కాబట్టి అటువంటి ఫెసిలిటీ ఇండియా కల్పించింది. ఎందుకు అంటే సో ఒకటే కారణము, నైబర్స్ ఫస్ట్, శ్రీలంక నైబర్ కంట్రీ కాబట్టి నైబర్స్ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పేసి అటువంటి ఏర్పాటు చేస్తుంది. సో కరెన్సీ స్వాప్ అంటే ఏంటిదంటే కరెన్సీ యొక్క రూపాన్ని వివిధ కరెన్సీలోకి ఎక్స్చేంజ్ చేయడము. డాలర్స్ ని శ్రీలంక రూపాయల్లోకి, శ్రీలంకలో ఉన్నది రూపాయి కరెన్సీ, రైట్. నెక్స్ట్ ఏంటిది? సోలార్. సో సోలార్ పవర్ ప్లాంట్ అనేది అక్కడ నెలకొల్పుతుందట. ఏది? నేషనల్ పవర్ కార్పొరేషన్ అని చెప్పేసి మన థర్మల్ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అని చెప్పేసి సోలార్ పవర్ ప్లాంట్ అక్కడ శ్రీలంకలో నెలకొల్పుతుంది. ఎందుకంటే వాళ్ళకి విద్యుత్ సంక్షోభం వచ్చింది, రోజు కొన్ని అవర్స్ పాటు కరెంట్ ఆఫ్ చేస్తుంది కాబట్టి దాని నివారణ కోసము ఎన్టీపీసీ అనేది సోలార్ పవర్ ప్లాంట్ ని అక్కడ ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ది అదాని కంపెనీ. అంబానీ కాదు, అదాని కంపెనీ అనేది ఒక 2 రకాల రెన్యూవబుల్ ఎనర్జీ. సో రెన్యూవబుల్ ఎనర్జీ మీన్స్ రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం అంటే సోలార్ శక్తి కావచ్చు లేదా విండ్ పవర్ కావచ్చు, అంటే గాలి శక్తి కావచ్చు, పవన శక్తి కావచ్చు. సో రెండింటిని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఈ 4 ఒప్పందాలు మనకి ఈ శ్రీలంక ఇండియా చేసుకున్నది. ఇవి 2 ఆల్రెడీ ఓల్డ్, $1 బిలియన్, 500 మిలియన్స్ అనేది ఫ్యూయల్, ఆ ఫుడ్ అంతా ఎల్ఓసి. కరెన్సీ స్వాప్ అనేది 400 మిలియన్స్. సో మనం ఇప్పటికి 1.9 మిలియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఏంటిది? సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఎన్టీపీసీ ఏర్పాటు చేస్తుంది. 2 రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఈ సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ అని చెప్పేసి, విండ్ పవర్ అని చెప్పేసి రెండింటిని అదాని కంపెనీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతుంది. ఇది దొంగదారిన వెళ్ళడము అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి అదాని కంపెనీని, రైట్. అసలు ఇటువంటి ఇది సంక్షోభం శ్రీలంకలో ఎందుకు వచ్చిందంటే శ్రీలంక మెయిన్ గా టూరిజం మీద డిపెండ్ అయిన కంట్రీ, టూరిజం మీద. సో టూరిజం మీద డిపెండ్ అవుతుంది. ఇది ఈ ఫారెన్ కరెన్సీ కోసము టూరిజం మీద డిపెండ్ అవుతుంది. మన కోవిడ్-19 టైంలో సో పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి టూరిజంకి ఎవరు రాలే. సో టూరిజం తగ్గిపోయింది, డాలర్స్ తగ్గిపోయింది, సో ఫారెన్ కరెన్సీ తగ్గిపోయింది. ఏమైంది? ఇప్పుడు ఇక విదేశీ మారక నిల్వలు మొత్తం పూర్తిగా తగ్గిపోయినాయి కాబట్టి ఏమన్నా కొందామంటే, ఇంపోర్ట్స్ చేసుకుందామంటే ఇంకా డాలర్స్ దగ్గర లేవు, ఫ్యూయల్ కూడా లేదు. అది ఒకటి. సో ఇది డాలర్స్ యొక్క సంక్షోభం ఎందుకు వచ్చిందంటే టూరిజం పడిపోయింది కాబట్టి వచ్చింది. సెకండ్ది మరి ఆహార సంక్షోభం ఎందుకు వచ్చిందంటే శ్రీలంక ఈ రాజపక్సే అధ్యక్షుడు అయినాక ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చెప్పేసి 100%, అది కూడా 100% ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చెప్పేసి ఈ ఏవైతే రసాయన ఎరువులు ఉన్నాయో నిషేధం విధిస్తాడు. సో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అందరూ రాలేకపోయింది కాబట్టి సో ఆహారం ఎక్కువ పండించలేదు, సంక్షోభం అందుకే వచ్చింది. సో రెండింటి కారణాల వల్ల క్రమక్రమంగా డాలర్స్ కొరత, ఆహార సంక్షోభం ఎక్కువై పూర్తిగా ఈ రూపాయి యొక్క అంటే శ్రీలంక రూపాయి యొక్క క్షీణించింది మొత్తం పూర్తిగా. దాదాపు $270 ఎంతో ఉంది ఇప్పుడు అక్కడ, అంతకంటే ఎక్కువనే ఉన్నది ఇంకా. సో ఇటువంటి స్థితిలో మనకు మొన్న 2 చనిపోయిండ్రు ఆ ఫ్యూయల్ కోసము లైన్లో నిలబడి. నిన్న అయితే పేపర్ కొనుక్కోలేక ఎగ్జామ్స్ ని రద్దు చేసింది శ్రీలంక ప్రభుత్వం అనేది. సో ఇటువంటి టైంలో జనరల్ ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే
IMF దగ్గర లోన్ తీసుకుంటాయండి. సో IMF అనేది ఇస్తుంది లోను, బట్ కండిషన్స్ అప్లై చేస్తుంది, ఆ కండిషన్స్ ఒప్పుకోవాలని చెప్పేసి ఆ శ్రీలంకలో ఉన్న ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఒత్తిడి చేస్తున్నాయి. నెక్స్ట్ కమిటీ. సో 3 ఫార్మ్ లాస్ మీద రిపోర్ట్ అయితే ఇచ్చింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఈ కమిటీ ఏంటి, ఆ రిపోర్ట్ ఏంటి అని చెప్పేసి. నేను ఎండ్ కార్డులో ఇస్తాను చూడండి. నేను రెండు, ఒకటేమో 3 ఫార్మ్ లాస్ లో ఏముంది, చట్టంలో ఏముంది, చట్టాల రద్దుకు రైతు సంఘాలు ఎటువంటి నిరసన రూపాలని చెప్పేసి 40 మినిట్స్ వీడియోస్ ఉన్నాయి. సో ఒకసారి ఈ కమిటీలో ఎవరు సభ్యులు అని చెప్పేసి చూస్తే అనిల్, అశోక్ గులాటి, ప్రమోద్ కుమార్ జోషి, ఈ భూపిందర్ సింగ్ మహాన్ అని చెప్పేసి ఉండేది. మొత్తం 4 మెంబర్స్ ఉండాలి. సుప్రీంకోర్టు కమిటీని నియమించింది. సెంట్రల్ గవర్నమెంట్ కి రైతులకి మధ్యన సయోధ్య కుదిర్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఈ అనిల్, అశోక్ గులాటి, పికే జోషి అండ్ భూపిందర్ సింగ్ మహాన్ అని చెప్పేసి ఇతను బయటకు వచ్చేసిండు. ఎందుకు అంటే ఈ అనిల్ ఏమో మహారాష్ట్ర రైతు నేత, ఈ మహారాష్ట్ర రైతు నేత సెంట్రల్ గవర్నమెంట్ ఫేవర్ గా ఉన్నాడు. అశోక్ గులాటి CACP అని చెప్పేసి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అని MSP నిర్ణయించే సంస్థ, అది గవర్నమెంట్ ఫేవర్ గా ఉంది. పికే జోషి గవర్నమెంట్ వ్యక్తి, ముగ్గురు గవర్నమెంట్ వ్యక్తులు కాబట్టి 3 ఫార్మ్ లాస్ కి సపోర్ట్ గా రిపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను బయటకు వస్తున్నా అని చెప్పేసి భూపిందర్ సింగ్ మహాన్ చెప్పిండు. రైట్, ఇన్ఫాక్ట్ అదే వాస్తవం జరిగింది. రిపోర్ట్లో ఏముందంటే 3 ఫార్మ్ లాస్ అనేవి రైతుకు మేలు చేస్తాయి అని చెప్పేసి రిపోర్ట్ నిన్న ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ రిపీల్ అయిపోయినాయి, రద్దు అయిపోయినాయి. ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన పెద్ద దానివల్ల ఉరిగేదేం లేదని చెప్పేసి చెప్తున్నారు. బట్ మనం ఏం గుర్తుంచుకోవాలంటే కమిటీలో నుంచి బయటకు పోయింది ఎవడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఆ చట్టాల్లో ఏముంది, ఎందుకు రద్దు చేసిండ్రు, ఆ రైతు యొక్క నిరసన రూపాలు ఏంటి అని చెప్పేసి మనం కంపల్సరీ చదువుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. అది నవంబర్ ఇన్సిడెంట్ అది. రైట్, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తే ఈ అసాని తుఫాన్ అనేది ఒక అప్డేట్ ఏంటి అంటే, ఈ అసాని అనే పేరు పెట్టింది ఎవరు, శ్రీలంక. నేను చెప్పిన ఆల్రెడీ మొత్తం 13 దేశాలు ఉంటాయి. ఇంటూ 13 పేర్లు చెప్పిన 169 అనేది, అందులో శ్రీలంక పెట్టిన పేరు అసాని అని చెప్పేసి. ఈ 6 వాతావరణ కేంద్రాలు ఉంటాయి. అందులో ఒకటి IMD అని చెప్పేసి ఇండియా వాతావరణ కేంద్రం అని చెప్పేసి పూణేలో ఉంటది. ఈ అసానికి అర్థం ఏంటిదంటే వ్రాత్ అట. సో వ్రాత్ అంటే మనకి కోపం అని చెప్పేసి, అది గుర్తుపెట్టుకోండి అంతే. సింహాలి భాషలో, శ్రీలంక భాష సింహాలి కాబట్టి సింహాలి భాషలో అసాని అంటే కోపము లేదా వ్రాత్ అని చెప్పేసి, నాట్ యాంగ్రీ. సో వ్రాత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది అసాని. ఎందుకు యాంగ్రీ కాదు అంటే అసానికి నేము వ్రాత్, కోపం అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఈ వెబ్సైట్ లో వచ్చింది కాబట్టి అదే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. రైట్, ఇది అండమాన్ నికోబార్ దీవులు తాకింది ఇండియాలో. నెక్స్ట్ ఈ బోయింగ్ 737 అనే ఏరోప్లేన్ నిన్న క్రాష్ అయిపోయింది. 132 ప్యాసింజర్స్ అనే వాళ్ళు చనిపోయినారని చెప్పేసి మన రిపోర్ట్ ఉన్నది. రైట్, ఎంతమంది రిపోర్ట్ లేదు, బట్ అందులో ఉన్న వాళ్ళ నెంబర్ ఎంత అంటే 132. ఇది ఈ చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ యొక్క ఏరోప్లేన్ అండి. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ యొక్క ఏరోప్లేన్. మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు ఎగ్జామ్ లో తరచుగా వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో కోలార్ కర్ణాటకలో ఉన్నది. ఇక్కడ ఒక క్లాక్ టవర్ ఉంటది. ఈ క్లాక్ టవర్ అనేది ఈ 1947 నుంచి కూడా ఉన్నది. అది గ్రీన్ కలర్ లో ఉంటది. రంగేసి పైన ఒక ఇస్లామిక్ జెండా అనేది ఎగురుతుంది. వెరీ ఫస్ట్ టైం నిన్న 75 ఇయర్స్ తర్వాత మన నేషనల్ ఫ్లాగ్ అనేది హోస్ట్ చేయబడ్డది. సో నేషనల్ ఫ్లాగ్ వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. క్లాక్ టవర్ అనేది కర్ణాటకలో ఉన్న కోలార్ దగ్గర ఉన్నది. ఈ బీజేపీ ఎంపీ మున్నిస్వామి, ఈ మున్నిస్వామి యొక్క అభ్యర్థన మేరకు ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆ డిస్ట్రిక్ట్ SP దగ్గర ఉండి ఆ ఫ్లాగ్ అనేది పోస్టింగ్ చేయడం జరిగింది. వాస్తవంగా గవర్నమెంట్ బిల్డింగ్ మీద ఒక రిలీజియస్ ఫ్లాగ్ అనేది ఉండడం ఎవరికి మంచిది కాదని చెప్పేసి చెప్తున్నాం మనమైతే. ఇది
ఈ క్లాక్ టవర్ ఎవరు కట్టిందంటే ముస్తఫా సయీద్ అని చెప్పేసి. సో ముస్తఫా సయీద్ కట్టిందైతే ఒక ముస్లిం 1930లో అట. 30 అనేది ఇయర్ మనకి ఏం అవసరం లేదు కానీ. నెక్స్ట్ లమిటియే 2022 అనేది ఇండియాకును సీషెల్స్ కి సంయుక్తంగా మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. ఇది మిలిటరీ. సో మనం నెంబర్ ఆఫ్ చూస్తున్నాం, ఎక్స్ ధర్మ గార్డియన్ చేసి, పశ్చిమి లేహర్ అని చెప్పేసి, మిలన్ అని చెప్పేసి, ఇటువంటివి వచ్చినప్పుడు ఒక దగ్గర రాసుకోవడం చాలా బెస్ట్. కరెంట్ అఫైర్స్ అనేది డే వారీగా కాకుండా విభాగాల వారీగా రాసుకునేది అందుకే. రైట్. ఇండియాను సీషెల్స్ అని చెప్పేసి 2 కంట్రీస్ మధ్య జరిగేది మన ఇండియాలో కాదండి. ఎక్కడ అంటే సీషెల్స్ డిఫెన్స్ అకాడమీలో, అంటే సీషెల్స్ కంట్రీలో జరుగుతుంది. ఇంతకుముందు ఇండియా శ్రీలంక మనం డిస్కస్ చేసినప్పుడు ఒకటి మర్చిపోయినాం, స్లిన్ ఎక్స్ అని చెప్పేసి. లాస్ట్ మార్చిలో, అంటే మొన్న మార్చిలో శ్రీలంకకును ఇండియాకు మధ్య జరిగిన నావల్ ఎక్సర్సైజే, నావల్ మీన్స్ నావిక విన్యాసమే ఆ స్లిన్ ఎక్స్ అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ మైత్రి శక్తి ఉంటుంది శ్రీలంకది మనది. మైత్రి శక్తి అంటే ఇండియా శ్రీలంక మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్. మిలిటరీ ఎక్సర్సైజ్ ఇట్లా మనం ఒక దగ్గర రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఉంటుంది, బట్ ప్లేస్ అనేది వేరే ఉంటుంది, ప్లేస్ వేరే ఉంటుంది. ఈ స్లిన్ ఎక్స్ జరిగింది విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో, విశాఖలో మొన్న మనకి ఈ రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ అని చెప్పేసి, అంటే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. నెక్స్ట్ మిలాన్ 2022 జరిగింది. ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ఇటీవల ఈ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించారు. ఐఎన్ఎస్ విశాఖ అనేది ఈ స్వదేశీయంగా ముంబై మజగావ్ డాక్ అనేది నిర్మించిందని చెప్పేసి మనం ఇదంతా డిస్కస్ చేసినాం అదంతా. రైట్. ఈ లమిటీ అనేది కొత్తగా ఇండియా అండ్ సీషెల్స్ మధ్యన జరిగింది. నెక్స్ట్ ఎన్ఏసిపి అండి. సో ఎన్ఏసిపి అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఇది ఎందుకు అంటే మనకి 2021 నుంచి ఏప్రిల్ నుంచి మార్చి 2026 వరకు 5 ఇయర్స్ దీన్ని ఎక్స్టెండ్ చేయడము జరిగింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది. దీంట్లో ఈ ఎయిడ్స్ కోసము అండ్ ఎస్టిడి అంటాం, సెక్సువల్లీ ట్రాన్స్మిషన్ డిసీజ్ అని చెప్పేసి మనకు 3 ఉంటాయండి. ఒకటేమో గనేరియా, సిఫలస్ అండ్ ఎయిడ్స్. ఇవి సెక్సువల్ గా, ఈ సెక్సువల్ ఇంటర్ కోర్సు ప్రత్యక్ష తాకిడి ద్వారా ఇవి సంక్రమిస్తాయి. అందుకే సెక్సువల్లీ ట్రాన్స్మిషన్ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఎస్టిడి వ్యాధుల మీద ఈ అవేర్నెస్ కోసము ఆ 5 ఇయర్స్ పాటు ఆ కార్యక్రమాన్ని పెంచడం జరిగింది. ఈ ఎయిడ్స్ అనేది మనకి వైరస్ ద్వారా వస్తుంది. ఇవి 2 బ్యాక్టీరియా అండి. సో 3 రోగాలు ఎస్టిడే, బట్ 2 బ్యాక్టీరియా, ఒకటేమో వైరస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ హెచ్ఐవి వైరస్ ను గుర్తించిన ల్యూటీ మ్యాంటెగ్నియర్ అని చెప్పేసి ఇటీవల మనకి మరణించినాడు. మనకి ఫిబ్రవరి 9 నుంచి 23 కరెంట్ అఫైర్స్ మన పెండింగ్ ఉన్నది. కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. అందులో ఉన్నది ఒకటి, ఈ హెచ్ఐవి వైరస్ ను కనుగొన్న తొలి వ్యక్తి ఈ ఎవరు, ఈ లూయిస్ మ్యాంటెగ్నియర్ అని చెప్పేసి మరణించినాడు ఇటీవల. రైట్. నెక్స్ట్ ఈ గల్ఫ్ బిజినెస్ సమ్మిట్ అని చెప్పేసి. రైట్. గల్ఫ్ బిజినెస్ సమ్మిట్. సో మనకి శ్రీనగర్ లో జరుగుతుందండి. గల్ఫ్ కంట్రీస్ ఈ శ్రీనగర్ లో కాదు, జమ్మూ కాశ్మీర్ లో పెట్టుబడి పెట్టే సూచన ఉందా లేదా అని చెప్పేసి డిస్కషన్ చేసేందుకు ఈ సమ్మిట్ ని కండక్ట్ చేస్తున్నారు. ఒక 3 దేశాలండి. ఒకటేమో దుబాయ్, యుఏఈ, సో సౌదీ అరేబియా అండ్ హాంకాంగ్. ఈ 3 దేశాలు కూడా ఈ రోజు మీటింగ్ పెట్టుకుంటున్నాయి. ఎటువంటి పెట్టుబడులు పెట్టచ్చు అని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నాయి శ్రీనగర్ లో. సో గల్ఫ్ బిజినెస్ సమ్మిట్ అంటే అది. నెక్స్ట్ జయంత్ ఘోషి. సో జయంతి ఘోషి ఒక లేడీ అండి. యుఎన్ఓ యొక్క సలహా మండలిలో సభ్యురాలుగా ఎన్నికైంది. ఏ సలహా మండలి అంటే మనకి ఎఫెక్టివ్
సో మల్టీ ల్యాటరలిజం అంటే సమర్థవంతమైన బహుపాక్షికత అని చెప్పేసి ఒక మండలి ఉంటుంది. సమర్థవంతమైన బహుపాక్షికత అంటే మల్టీ లాటరలిజం అంటే డిఫరెంట్ యంగ్ జనరేషన్స్, ఉమెన్స్ కి, యూత్ కి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలో యుఎన్ఓకి ఈ సలహా మండలి అనేది అడ్వైజ్ ఇస్తుంది. సో మల్టీ లాటరల్ అంటే ఎక్కువ, బహుపాక్షికత అంటే ఉమెన్స్, చిల్డ్రన్స్, యూత్ అలాగే ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలో ఈ సలహా మండలి ఇస్తుంది. అందులో మన ఇండియన్ జయంతి ఘోష్ అనేది ఎంపికైంది. నెక్స్ట్ ఈ కేమ్ వేద అని చెప్పేసి మన కేటీఆర్ అమెరికా పర్యటన వేయండు. ఆ కేమ్ వేద అనేది ఒక మెడిసిన్ సంస్థ మన హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం అయితే చేసుకుని. తెలంగాణ అంశం చూస్తే అది ఒకటే ఉన్నది. రైట్, ఇది మనకి ఈ రోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.